ఒక పెద్ద అడవిలో ఒక పులి ఉండేది. దానికి బాగా ఆకలేసింది. అలా ఆకలేస్తుండగా దానికి ఒక నక్క కనిపిస్తుంది. ఆ నక్కని పిలిచి, నాకు తినడానికి ఏదో ఒకటి తీసుకురా, లేకపోతే నేను నిన్ను తినేస్తాను అని చెప్తుంది. దీనికి భయపడిన నక్క అడవంతా తిరుగుతుండగా దానికి ఒక గాడిద కనిపిస్తుంది. ఆ నక్క గాడిద దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, ఏ గాడిద, నువ్వు తొందరగా నాతో రా, ఎందుకంటే పులి నిన్ను ఈ అడవికే రాజుని చేస్తానంది అని చెప్తుంది. దానికి గాడిద ఆశ్చర్యపోయి, ఏంటి నిజమేనా అని అడుగుతుంది. అవును, నిజంగానే పులి నిన్ను రాజు చేస్తానంది అని తీసుకెళ్తుంది. గాడిద పాపం నక్క మాట విని పులి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళగానే పులి వెంటనే గాడిద చెవుని పట్టుకుని కొరికేస్తుంది. గాడిద ఎలాగో కష్టపడి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అలా రాగానే మన గాడిద నక్క దగ్గరికి వెళ్లి, ఏ నక్క, నాకెందుకు అబద్ధం చెప్పావు, పులి నన్ను తినడానికి ప్రయత్నించింది అని చెప్తుంది. దానికి నక్క, అయ్యో పిచ్చిగాడిదా, పులి తిన్నది నీ చెవులు మాత్రమే, ఎందుకంటే రేపు నువ్వు రాజయ్యాక నీ కిరీటం పెట్టాలి కదా, అందుకని నా మాట విని నువ్వు మళ్ళీ వెళ్ళు, నిన్ను ఆ పులి రాజుని చేస్తుంది అని చెప్తుంది. మళ్ళీ పిచ్చిగాడిదా నక్క మాటలు విని మళ్ళీ ఆ పులి దగ్గరికి వెళ్తుంది. ఈసారి పులి గాడిద తోకని తినేస్తుంది. మళ్ళీ గాడిదలాగో అలా కష్టపడి తప్పించుకుని పారిపోయి నక్క దగ్గరికి వచ్చి ఈసారి బాగా కోపంగా, వస్తే నక్క, నువ్వన్నీ అబద్ధాలు ఆడుతున్నావు, పులి మళ్ళీ నన్ను తినడానికి ట్రై చేసింది అని చెప్తుంది. దానికి నక్క ఇలా అంటుంది, అయ్యో పిచ్చిగాడిద, పులి నీ తోకని తినేసింది నువ్వు సింహాసనం మీద కూర్చోడానికి, లేకపోతే తోక నీకు అడ్డొస్తుంది కదా, నా మాట విని నువ్వు వెళ్ళు, ఈసారి పులి నిన్ను రాజుని చేస్తుంది అని చెప్తుంది. మళ్ళీ ఇది దాని మాట విని పులి దగ్గరికి వెళ్తుంది. ఈసారి గాడిదని పులి పూర్తిగా చంపేస్తుంది. పాపం గాడిద తప్పించుకోలేక అక్కడే చచ్చిపోయి పడుంటుంది. ఇదంతా అయిన తర్వాత పులి నక్కని పిలిచి, ఈ గాడిదని మొత్తం విడగొట్టి దీని పార్ట్స్ అన్ని నాకు తినడానికి తీసుకురా అని చెప్తుంది. అలాగే అని నక్క అన్ని విడగొట్టి బ్రెయిన్ మాత్రం తీసుకెళ్లకుండా అన్ని తీసుకెళ్తుంది. అప్పుడు వెంటనే కోపంగా పులి, అదేంటి బ్రెయిన్ ఏం చేసావు, నువ్వు తినేసావా అని అడుగుతుంది. అయ్యో పులి, దానికి బ్రెయినే లేదు, ఒకవేళ గాడిదకి బుర్రుంటే అది అన్నిసార్లు నన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా అని అడుగుతుంది. మన లైఫ్ లో కూడా ఇంతే. మన లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లో మనకి ఇలాంటి రెడ్ సిగ్నల్స్ తగులుతూ ఉంటాయి. ఇంకా వద్దు అనిపిస్తూ ఉంటుంది. బట్ అయినా మనం వాళ్ళని నమ్మో మన మనసు చంపుకోలేకో మళ్ళీ మళ్ళీ అదే పని చేసి అక్కడికే వెళ్తూ ఉంటాం. కానీ ఆఖరికి దెబ్బతిని వెనక్కి వస్తాం. లైఫ్ లో చాలా సార్లు పట్టుకుని వేలాడడం కన్నా వదిలేయడం చాలా మంచిది. కొన్ని సిచ్యువేషన్స్ లో బుర్రలేని గాడిదలా బిహేవ్ చేస్తే లైఫ్ ఉండదు. ఆలోచించండి. జాగ్రత్త.